మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. 2026 మార్చి నెల సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలము, లక్ష్మీ బలము, ధన బలము. వీళ్ళకి ఎక్కువగా ధన బలం ఎక్కువగా ఉంటుంది. ఇలా తాతల ముత్తాతల నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ వీళ్ళ టాలెంట్ని బట్టి వీళ్ళకి ధన బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలివితేటలు, ఆలోచనలు కొన్ని తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఏ పని చేయాలా, ఎక్కడికి పోవాలా అనేది వీళ్ళకి అర్థం కాదు. వేరే వాళ్ళ మధ్య వాళ్ళ మాటలు విని ఎంతో నష్టపోతుంటారు. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి పోయినా మనస్సు శాంతి లేకోకుండా అయిపోతుంటుంది వీళ్ళకి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అద్భుతమైన విజయాలను పొందాల్సిన యోగం దగ్గరికి రాబోతుంది. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కోరికలు, మరి ఎక్కడెక్కడో పోయి విదేశాల్లో వెళ్ళి అక్కడ కష్టపడి చెమట ఓడిపి అక్కడ కొన్ని డబ్బులు సంపాదించుకొని రావలసిన యోగా నక్షత్రం అనేది ఇలా జాతకంలో చాలా కనబడుతుంది. అంటే విదేశాలు, ఫారెన్
అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాలలో వెళ్ళి మంచి పేరు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని ఒక అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి నరఘోష ఎక్కువగా కనబడుతుంది. దానివల్ల ఎంత డబ్బు సంపాదించినా ఎక్కడికి పోయినా కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది పెద్దగా నిలబడతలేదు. చేతికాడకు వస్తుంటుంది, చేయి జారిపోతుంటుంది. ఎవరు నమ్మినా కూడా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని విరోధాలు కొన్ని రాబోతుంటాయి. ఎవరు మనం ముఖ్యంగా నమ్ముతామో వాళ్ళ నుంచే కొన్ని సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. మరి ఇప్పుడు ఇలా జాతక యోగంలో కొన్ని చూసుకుంటే కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి కూడా మధ్యలో కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి మంచి టయాలు అనేది కొన్ని రాబోతున్నాయి. మరి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు పనులు కూడా ఈ మధ్యలో వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఎవరు నమ్మినా కూడా వాళ్ళ నుంచి కొన్ని మోసాలు కొన్ని జరుగుతున్నాయి. ఎవరు నమ్ముతావో వాళ్ళని 100% వాళ్ళ నుంచే మీకు కొన్ని విరోధాలు కొన్ని రాబోతున్నాయి. ఇలాంటి కొన్ని సంఘటనలతో కొంత బాధపడుతూ ఉన్నారా మీరు? తప్పకుండా మీ మీద ఉండాల్సిన ఈ చెడు గ్రహ ప్రభావం అనేది తొలగించుకోవాలి. ఈ చెడు గ్రహ ప్రభావం అనేది తొలగించుకోవాలనుకుంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది వెళ్ళిపోవాలి. మైండ్ మనసు బాగుండాలి, ధైర్యశక్తి బాగుండాలి, లక్ష్మి నిలబడాలి, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి. అంటే ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఏదైనా సరే యథార్థంగా గబగబ మాట్లాడుతుంటారు. కొబ్బరికాయ పగలు కొట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఉన్న వాస్తవం చెప్పి దెబ్బతింటారు. కానీ అలా చెప్పొద్దండి. పనులు అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి ఇలా జాతకంలో డబ్బులు ఇస్తే మరి తిరిగి రావు, చికాకులు అవుతుంటాయి. అప్పు సమస్యల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. మరి వీళ్ళ మీద నరదిష్టి ప్రభావము, చెడు ప్రభావము, గ్రహ ప్రభావము 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ 3 గ్రహాలను వీళ్ళ మీద నుంచి లేకోకుండా శాంత కట్టు కట్టేసి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు నెరవేరాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహ దోష నివారణ శాంతం చేయాలి. ఈ దరిద్ర గ్రహ దోష నివారణ శాంతం ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచి వీళ్ళకి అదృష్ట గడియలు కొన్ని దగ్గరికి వస్తుంటాయి. మరి ఆ విధంగా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొన్ని తొందరపాటు ఎక్కువగా కనబడుతుంటుంది. ఎవరైనా ఒక మాట అన్నా కానీ, ఎవరన్నా ఏదన్నా చేసినా కానీ ఎక్కువగా వీళ్ళు నిలబడరు. ఎక్కువగా ఫాస్ట్గా మాట్లాడుతుంటారు. గొడవలు వచ్చినా కూడా ఎక్కువగా ముందడుగు వేస్తుంటారు. కాబట్టి దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఇలాగ రాబోతున్నాయి. కాబట్టి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేది పెద్దవాళ్ళు చెప్తారు, గురువులు. ఆ విధంగా మనం ఏ పని చేస్తున్నామో, ఎక్కడ పోతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో కొద్ది జాగ్రత్తలు మనం పాటించాలి. ఆ జాగ్రత్తలు మనం ఎప్పుడు పాటించుకోకుండా ఉంటే మన మీద లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉంటాయి. అలాంటి సమస్యలు మీకు రాకోకుండా అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలగాలి. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మీ మీద ఉండాల్సిన చెడు ప్రభావం అనేది తొలగిపోవాలి. ఆరోగ్యము మీకు బాగుండి, పిల్లలందున, కుటుంబం అందున, చేసే కార్యక్రమం అందున మీకు ఎక్కడ పోయినా కూడా అష్టౌశ్వర్యాలు మీకు ముందుకు వచ్చేసి మనశ్శాంతిగా ఉండి చెడు గ్రహాలు మీ మీద నుంచి లేకోకుండా మంచి గ్రహాలు మీకు ఎదురొచ్చేసేసి ఆ మంచి గ్రహాల వల్ల కొన్ని కార్యక్రమాలు, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేసి మరి మీరు ఏ విధంగా అనుకుంటుంటారో ఆ విధంగా మీరు తప్పకుండా పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో చాలా వరకు 100% కనబడుతుంది. కాబట్టి మీకు ఒక స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవటం, బలువైన ఇల్లు కట్టుకోవటం మీ జాతక యోగంలో కనబడుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల ఆ స్థాన ప్రాప్తి మీకు కలిగిన తర్వాత మరి మీరు ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. ఆ తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురైపోయినాయి. ఆ అమ్మవారు దయ వల్ల మీకు మనశ్శాంతి అనేది ఒకటి లేకుండా అయిపోయింది. ఆ మనశ్శాంతి మీకు ప్రాప్తిగా ఉండాలంటే మీ పేరు బలంలో అమ్మవారు అంజనం వేసి దానికి కొన్ని పూజా బలాలు కొన్ని చేస్తే తప్పకుండా శాంతం అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి, లక్ష్మిని బట్టి ఏ సమస్యలు ఎలా ఎలా ఉన్నాయనేది కూడా అన్ని చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.